క్రితం వారం ఎక్కడ దాకా వెళ్ళాం? ఐగుప్తు దాకా వెళ్ళాం కదా. అన్నీ గుర్తున్నాయా? స్కోర్ ఏముండే? 6 5 6-3 6-4 అంటే కప్పు పోద్ది. సో ఈ ఉదయకాలం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఈ వాక్యం చాలాసార్లు బహుశా వినుంటాము. పౌలు కొరింథీయులకు పత్రికలు రాసేటప్పుడు ఎవరో ఈ ప్రశ్న అడుగుంటారు. చాలాసార్లు పౌలు రాసేటప్పుడు కొన్నిసార్లు ప్రేమతోటి, కొన్నిసార్లు కోపంతో, కొన్నిసార్లు తత్వశాస్త్రంతో, కొన్నిసార్లు యూదులకు భిన్నంగా ఉండే ఆలోచనలతోటి సంఘాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉండే. ఎందుకంటే కొరింథీ సంఘంకి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. అందరు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చదువుకుంటేనే కష్టం లైఫ్లో. మామూలు చదువు తక్కువ ఉంటే దేవుని పైన భక్తి ఎక్కువ ఉంటుంది, బుర్ర ఎక్కువ వాడము, మనసుతోటి దేవుణ్ణి ఆరాధిస్తాము. మనకి సంఘాల్లో వచ్చే ప్రాబ్లాలు అన్నీ ఏంటంటే చదువు ఎక్కువై బుర్ర ఎక్కువ పనిచేసి మనసు తక్కువ పనిచేస్తుంది. ఆ సమయంలో ఎవరో ఒకళ్ళు ఇట్లా అడుగుంటారు, అసలు క్రీస్తుని ఎలా అనుసరించాలి? నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాకు ఉత్తరాలు రాస్తున్నావు, పత్రికలు రాస్తున్నావు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. పౌలు ఏదైనా ఒక చిన్న పట్టిక ఉందా, లేదంటే ఒక జాబితా ఉందా? ఒక చెక్ లిస్ట్ లాగా ఉంటే రోజు చూసుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా సరే ఇది 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 అని చూసుకుంటే మేము క్రీస్తుని అనుసరించిన వాళ్ళం అవుతాము. కాకుంటే ఇటువంటి ఏమైనా పట్టిక ఉందా అంటే దానికి పౌలు ఏమంటాడంటే, పట్టిక ఇవన్నీ ఏం అవసరం లేదు, నన్ను చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే ఎంతో ధైర్యం ఉండాలి ఇట్లా మాట్లాడాలంటే. మీకు ఏమాత్రం సమస్య లేదు. ఒకవేళ మీరు నిజంగా క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే నా వైపు చూడండి, నేను ఎలా జీవిస్తున్నానో, నేను క్రీస్తుని ఎలా అనుసరిస్తున్నానో అదేవిధంగా మీరు నన్ను అనుసరిస్తే చాలు. అయితే ఉదయం ఏం చేస్తామంటే పౌలు జీవితం నుంచి ఒక 10 విషయాలు చూద్దాం. పౌలు క్రీస్తుని ఎలా అనుసరించాడో చూసి మనం కూడా అదే విధంగా పౌలుని అనుకరించిన అయితే మనం క్రీస్తుని అనుసరించిన వాళ్ళం అవుతాం. మొదటిది పానార్పణముగా పోయబడను. పానార్పణముగా పోయబడను అంటే దీన్ని ఏమంటారు? బలుల్లో ఆఖరిగా బలి అయిపోయిన తర్వాత పానార్పణ చేస్తారు. అంటే ఇట్స్ ఆఫరింగ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17 చదివితే ఆంటీ చదవండి. యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఈ వచనం చాలాసార్లు చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే, అయ్యో పాపం, మన పౌలు ఇంత సేవ చేశాడు కదా. ఎంత సేవ చేశాడంటే ఈ బలిపీఠం పైన తన జీవితాన్ని పానార్పణంలాగా పోసేస్తున్నాడంట, యాజ్ అ లిక్విడ్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్. నిజంగా ఆలోచిస్తే ఈ పానార్పణ ఏంటంటే ఇది ముందు ప్రధానమైన బలి కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ బలిపీఠం పైన ప్రధానమైన బలి ఇది అనుకుంటాం. మన లేవి కాండము చూస్తే బలుల్లో అర్పించేటప్పుడు ఒకవేళ దహన బలి లేకుంటే దీన్ని ఏమంటారు, ఫుడ్ ఆఫరింగ్స్, గ్రెయిన్ ఆఫరింగ్స్, ఈ 2 బలిళ్ళు అర్పించిన తర్వాత ఆఖరణ ఏం చేస్తారంటే ఈ పానార్పణ చేస్తారు. అంటే కొంచెం నూనెనో లేకుంటే ద్రాక్ష రసమో ఆ మనిషి విలువ బట్టి ఎంత తెచ్చాడో అది పోసి దీంతో ఈ బలి సమాప్తం అయిపోయింది అనుకుంటారు.
ఇప్పుడు పౌలు జీవితం చూస్తే అతను చేసిన సేవ ప్రకారము ఏముండాలా? అతను ప్రధానమైన బలి అయి ఉండాలా. కానీ అతను సేవ చేసిన అంతిమ కాలంలో ఏమంటున్నాడంటే, నే నా జీవితము పానార్పణంలాగా పోయబడుచున్నది అంటున్నాడు. చాలాసార్లు మనం ఇది చదివినప్పుడు ఏమనుకుంటామంటే, అరే అయ్యో పౌలు ఎంతో పెద్దోడు, ఎంతో మంచోడు, ప్రధాన బలి అనుకుంటే, పౌలు మాత్రం తను చేసిన సేవ మొత్తాన్ని దేనితోటి పోలుస్తున్నాడు? ఆఖరిగా అంటే ఈ బలి మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరిగా పోసే ఒక చిన్న పానార్పణ లాగా చూస్తున్నాడు. దీన్ని లిబేషన్ అంటారు. ఒకవేళ మీరు తర్వాత చదువుతానంటే లిబేషన్ అంటారు. మరి ఇది ప్రధాన యాగం కాకుంటే అస్సలు ఈ బలిపీఠం పైన ఉన్న ప్రధాన యాగము లేకుంటే ప్రధాన బలి ఏంటి? మళ్ళా ఇప్పుడు చదవండి. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలు. అంటే పౌలు ఏమంటున్నాడంటే, సంఘము యొక్క విశ్వాసము అనేది ప్రధాన బలిలాగా అర్పిస్తున్నాడు. ఇది మొత్తం దేవునికి వెళ్ళి ఆఖరిన ఏదో ఒక స్పూన్ పోసినట్టు నా జీవితాన్ని పానార్పణగా చేస్తున్నాడు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చాలాసార్లు మనం ఏదో చిన్న సేవ చేసి ఒక పుల్ల ఇక్కడ నుంచి అక్కడ పెట్టేసి అసలు నేనే ప్రధానమైన బలి, నేను దేవుని గురించి ఎంత చేసేసాను, ఎంత పీకేశాను అనుకుంటాం. ఇక్కడ పౌలు జీవితం చూస్తే అసలు పౌలు పడినన్ని శ్రమలు, దేవుని గురించి ఆయన చేసినట్టు సేవ బహుశా ఎవరు చేసి ఉండరు. కానీ అతని సేవను మొత్తాన్ని ఏమంటున్నాడంటే ఒక చిన్న పానార్పణగా చూస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి విషయం పానార్పణగా పోయబడవలేను. రెండోది స్థిరమైన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి బోధించాడు. అపోస్తుల కార్యము 17:2-3 చదవండి. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తప్పించుచుండెను. సో ఇక్కడ పౌలు పరిచర్య బోధన చేసేటప్పుడు ఎన్నోసార్లు అతను వేదాంత శాస్త్రంతో అక్కడ ఉన్న యూదులతోటి, యెరూషలేములో ఉన్న ముఖ్య సంఘానికి వాళ్ళతోటి చాలాసార్లు వాదించి మాట్లాడాల్సి వచ్చేది. అతను పరిచయం ఎలా చేశాడంటే, ఊరికే ఏదో అది పైన చదువుకోకుండా ఎంతో శ్రద్ధతోటి స్థిరమైన సిద్ధాంతాన్ని నేర్చుకొని అధ్యయనం చేసి దాని తర్వాత బోధించాడు. ఇది ఎందుకు చాలా ముఖ్యమంటే, సంఘములో చాలాసార్లు గొడవలు, అపోహలు ఎందుకు వస్తాయంటే స్థిరమైన సిద్ధాంతం లేక వస్తుంది. మనకి బైబిల్ నుంచి స్థిరమైన సిద్ధాంతం ఏంటి, అసలు అధ్యాయం చేస్తున్నామా లేదా, రోజు బైబిల్ని చదువుతున్నామా లేదా, దాన్ని అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ సరి అయిన సిద్ధాంతం లేకుంటే ఒక సంఘానికి దిశ ఉండదు, దిశ మళ్ళీపోతుంటుంది. ఎందుకంటే పౌలు సమయంలో కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది తప్పుడు సిద్ధాంతాలతో, మన దురద చెవులకు వినపడే సిద్ధాంతాలతో వచ్చి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మనకి ఎలా తెలుస్తుంది వీళ్ళు చేసేది సరైందా తప్పైందా? అంటే ఒక సేవకుడిలాగా మనం ఒక సేవలో ఉంటే, అంటే సేవ అంటే కేవలం ఇక్కడి నుంచి మాట్లాడే వాళ్ళే కాదు. మీరు సండే స్కూల్ అయినా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, మీరు ప్రతి ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకెవరితో పంచినప్పుడైనా సిద్ధాంతం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి. సిద్ధాంతం సరిగ్గా లేకుంటే మన జీవితంలో దిశ మారిపోతుంటుంది. ఈ జీవిత దిశ మారిపోయినప్పుడు ఏమైంది? ఎన్నో గొడవలు వస్తాయి, అపోహలు వస్తాయి. పౌలు తప్పు అని నిరూపించటానికి చాలామంది యెరూషలేం నుంచి పౌలు ఎంబటే వెళ్ళేవాళ్ళు. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ మిషనరీ జర్నీస్ చూసాం పాల్ది. చూస్తే యెరూషలేం చర్చ్ నుంచి ఒక గుంపు పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి, ఇతను చెప్పేది తప్పు, ఇతను మాట్లాడేది విరుద్ధమైన సిద్ధాంతము, ఇతను మాట్లాడేది ఏదో కొత్తగా ఉన్నది,
ఇది మా చర్చికి, అంటే యెరూషలేంలో ఉన్న ముఖ్యమైన చర్చికి సంబంధమైంది కాదు అని దూషించేవాళ్ళు. దానికి పౌలు ఏం చేసేవాడు, ఏదోలే పర్లేదు, అందరము పరలోకంలో కలుసుకునే వాళ్ళమే, ఏం పర్లేదు, మీరు నమ్మేది మీరు నమ్మండి, నేను నమ్మేది నేను నమ్ముతాను అనలేదు. నిలబడి అతను నమ్మిన దానికి కారణం ఏంటో, ఆ సిద్ధాంతాన్ని వెనుక ఉన్న ఆలోచన దేవుని వాక్యం నుంచి తీసి విభజించి ప్రకటించాడు. దానివల్ల, ఆ ఆలోచన వల్ల ఎన్నో తప్పులు సంఘంలో ఉన్న వాటిని సరిదిద్దాడు. కొరింథీయులకు రాసినోడు ముఖ్యంగా ఎన్నో చెప్పాడు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, మనం ప్రభు బల్లలో పాల్గొన్నాం. అది కూడా ఏమంటాడు, దేవుడు నాకు అప్పగింపబడిన దానిని నేను మీకు అప్పచెప్తున్నాను అన్నాను. అంటే ప్రతి ఒక్కటి దేవుని ఒక వాక్యాన్ని అనుసరించి దాన్ని బట్టి సిద్ధాంతాన్ని చెప్పాడు. మనం కూడా ఏం చేయాలంటే పౌలు వలె మన సిద్ధాంతాలు, మన దేవుని యొక్క వాక్యం యొక్క ఆలోచనలు మనకి సరిగా అర్థమవుతున్నాయా లేవా అని ఆలోచించాలి. మూడోది, సంఘాన్ని ప్రేమించి దానిని హెచ్చరించాడు. మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రికనే 4:14 చదివితే, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. గెలషియన్స్ 2:11. అయితే కేఫా అంతియొక్కయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. సో చాలాసార్లు మనము పౌలు సంఘాన్ని హెచ్చరించడం చూస్తాం, కాకుంటే మర్చిపోయేది ఏంటంటే అతను హెచ్చరించే ముందు సంఘాన్ని ప్రేమించాడు. సంఘాన్ని ప్రేమించకుండా హెచ్చరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను చెప్పింది వినాలి, నాకు అర్థమైనట్టు మీరు ప్రవర్తించాలి, నేను చెప్పిందే కరెక్ట్ అనేవాళ్ళు చాలామంది హెచ్చరించే వాళ్ళు ఉంటారు. కానీ సంఘము ఎవరి మాట వింటుందంటే వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు ఇతనికి సంఘం పట్ల నిజంగా ప్రేమ ఉందా, సంఘం పట్ల నిజంగా భారంగా ఉన్నాడా, భారం ఉంది అని తెలుసుకుంటే వాళ్ళ హెచ్చరికలు వింటాడు. ఈ హెచ్చరికలు ఎవరితో చెప్పారు అంటే వినే వాళ్ళకే కాదు. మనము గలతీలు 2:11 చూస్తే, అయితే కైఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఇక్కడ ఎవరు, పౌలు వచ్చి కైఫాని ఎదురుస్తున్నాడు. కైఫా అంటే ఎవరు, పీటర్. ఏం చేశాడు పీటర్, ఏం చేశాడంటే కొంతమంది యూదులు వచ్చారంట. యూదులు వచ్చి సర్కంసైజ్ యూదులు అంటే సున్నతి చేయబడిన యూదులందరూ మనం అందరం ఒక గుంపులాగా ఉంటాము అంటే ఇతను కూడా వెళ్ళి అలానే అన్నాడు. కైఫా ఎవరు, అపోస్తలుడు. అపోస్తల కార్యంలో మొదటి 10 అధ్యాయాలలో కైఫాకి ఎంతో విలువ ఉంది, చాలా పెద్ద. కానీ అతను కూడా తన సిద్ధాంతంలో తప్పు చేసినప్పుడు పౌలు ఏమని చెప్పాడు, వచ్చి కైఫా నువ్వు చేసింది తప్పు. అది దేని ఆధారంగా చెప్పాడు, తను అర్థం చేసుకున్న రీతి రివాజ్ బట్టి కాకుండా దేవుని వాక్యము బట్టి చెప్పాడు, నువ్వు చేసేది తప్పు. అంటే సంఘాన్ని గర్దించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు దేన్ని ఆధారం చేసుకొని హెచ్చరించాలా, వాక్యాన్ని చేశాను. ఎవరిని హెచ్చరించాలా, మనకంటే చిన్నోళ్ళని ఆలోచించాలా. అలా కాదు, సంఘంలో ఎవరైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా తప్పుగా మాట్లాడితే ధైర్యం చేసుకొని దేవుని వాక్యాన్ని సపోర్ట్గా తీసుకొని హెచ్చించాలి. చాలాసార్లు ఏమైందంటే, అరే ఇవన్నీ ఎందుకు, మనకు గొడవ, ప్రేమతోటి ఉండాలి, సనువుగా ఉండాలి, ఏదో సత్యము ప్రేమ కలిసి వెళ్ళాలి. గ్రేస్ అండ్ ట్రూత్ అని ఉంది కదా మంది. చాలాసార్లు ప్రేమ అనే బలిపీఠంపై దేన్ని బలిస్తారు, సత్యాన్ని బలిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. లవ్ లవ్ లవ్, ప్రేమ ప్రేమ ప్రేమ, పీస్ 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 అన్న వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ప్రేమ అనే బలిపీఠంపై సత్యాన్ని చాలాసార్లు బలి పెడతాం. సంఘంలో చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకెందుకు వచ్చిందిలే,
ఏదో సర్దుకోపోతారు, ఏదో అర్థం చేసుకుంటారు. లేదు, సత్యం అనేది సత్యంగానే ఉండాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా ప్రవర్తిస్తే, అతను చిన్న అయినా పెద్ద అయినా, కైఫా అంత పెద్దవాడైనా దేవుని వాక్యం బట్టి హెచ్చరించాలి. చాలాసార్లు ఈ హెచ్చరించడానికి ధైర్యం ఎందుకు రాదంటే, ఈ పాట భలే వాడతాం మనం. ఆత్మార్పణ చేయకనే ఆశించి తిని నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసిది ప్రభు నీ కలిమి, ఆశ నిరాశయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమి గని అల్లాడే నా నవల. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ దట్ సాంగ్, ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదిలి తిని పరమార్థము మరిచి తిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది ఫలహీనుడు అయినప్పుడు పాటింతు నీ మాట. అది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఈ ప్రపంచ నటనలలో చాలా బిజీగా అయిపోయి దేవుని వాక్యాన్ని మర్చిపోతాం. బలహీనులమవుతాం, ఫలహీనులమవుతాం. అయ్యి దానివల్ల ఏమైందంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకేం ఉండదు, లేమి కలిగి ఉంటాడు. అప్పుడు ఏమంటామంటే, ఎందుకు వచ్చిన గొడవ బాబు, అందము సర్దుకొని ప్రేమగా వెళ్ళిపోతే ఏమైందంట, ప్రేమ యొక్క బలిపీఠం పైన సత్యాన్ని అర్పణగా చేస్తారు. అలా చేయకండి. దేవుని వాక్యముపై ఆధారపడి మందలింపును మన సంఘాలకు సాధారణ పనిలాగా చేయాలి. అంటే యూ షుడ్ నార్మలైజ్ కరెక్షన్ ఇన్ అ చర్చ్. అందరికీ సంతోషంగా ఉంటుందా? అస్సలు ఉండదు. కోపాలు వస్తాయి, భేదాలు వస్తాయి. కానీ పౌలు దీన్ని ఏం పట్టించుకోలేదు. ఏమన్నాడంటే, ఒకవేళ మీరు నన్ను అనుసరించాలంటే నా జీవితం ఇలానే ఉంటుంది. మీకు నచ్చకపోతే అనుసరించకండి. కానీ మీరు నేను యేసుని అనుసరించాలి అని అనుకుంటే నేను చేసేది మాత్రం ఇలానే ఉంటుంది అని ఉంటుంది. 4వ విషయం, నిష్కలంకతతో మరియు పారదర్శకంగా జీవించాడు. పౌలు జీవితాన్ని చూస్తే ఎంతో పారదర్శకంగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ లైఫ్ అండ్ నిష్కలంకతతో ఉన్నది. నిష్కలంకత అంటే ఇంటిగ్రిటీ. పౌలు జీవితాన్ని చూస్తే ఎవరు అతన్ని చూసి, అరే ఇతను ఇలా చేశాడు, ఇలా డబ్బులు తీసుకున్నాడు, ఇది తీసుకొని పారిపోయాడు, అతని జీవితం ప్రతి ఒక్కరి ముందు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నది. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 2:10 చదివితే, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించితేమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఇక్కడ ఎవరు సాక్షులు? దేవుడు సాక్షి. అంట మీకు నిజంగా ధైర్యం ఉంటే ఈ మాట అనగలగాలి. మన జీవితాల్లో ఎప్పుడైనా చూసి, నా జీవితంలో దేవుని సేవ చేసినప్పుడు ఏ కల్మషం లేకుండా పారదర్శితంగా ఉందంటే ఏమని చెప్పాలంటే, నా మనస్సాక్షి, నా దేవుడు నాకు సాక్ష్యం ఇస్తాడు అనే ధైర్యం ఉండాలి. చాలాసార్లు పౌలు ఈ ప్రజల మధ్య జీవించాడు, ఏమాత్రం ప్రదర్శన లేదు. ఏం చేశాడు? టెంట్లు కుట్టుకున్నాడు, వెళ్ళి ఎవరిని డబ్బులు అడగలేదు, ప్రార్థన చేశాడు, ఆకలితో ఉన్నాడు, వేషధారణ లేదు, అసలు నాటకాలు లేవు. 2 కొరింథీయులు 1:12 చదివితే, మా అతిశయమైనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. పౌలు మనస్సాక్షి ఏమని సాక్ష్యం ఇస్తుంది? లౌకిక జ్ఞానము ననుసరింపక. అంటే అతనికి ఎంతో జ్ఞానం ఉంది, బాగా చదువుకున్నవాడు. అతన్ని తన లౌకిక జ్ఞానం వాడకుండా ఏమన్నాడంటే, నేను నా లౌకిక జ్ఞానాన్ని అనుసరింపక దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమి. దీనికి సాక్ష్యం ఎవరు? తన మనస్సాక్షి దేవుని ముందు చెప్తుంది. మన జీవితాలు కూడా మన
బహిరంగ జీవితము, మన ప్రైవేట్ జీవితము 2 ఒకేలాగా ఉండాలి. ఒక దేవుని యేసుక్రీస్తుని అనుసరించే వ్యక్తినైనా, లేదంటే నేను సేవలో ఉన్నానని మాట్లాడేవారు ఎవరికైనా, ఒకవేళ వాళ్ళ బహిరంగ జీవితము, వాళ్ళ ప్రైవేటు జీవితము 2 విభిన్నంగా ఉంటే అది ఎంతో భయంకరమైన డేంజరస్ థింగ్. ఆలోచించాలి. నిష్కలంకం అంటే ఇంటిగ్రిటీ. సామోహన శక్తి కంటే గొప్పది. అంటే నిష్కలంకము, ఇంటిగ్రిటీ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దెన్ కరిస్మా. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఎవరైనా బాగా మాట్లాడగలిగితే, వాక్శక్తి అద్భుతంగా ఉంటే, లేకుంటే బాగా ప్రసంగాలు చేయగలిగితే ఏమనుకుంటామంటే, అరే ఈయన ఎంత గొప్పవాడు, ఈయన ఎంత మంచి సేవకుడు, ఇతను పాట పాడితే 10 మిలియన్ వ్యూలు వస్తాయి, ఇతను ప్రసంగం చేస్తే 10,000 మంది వస్తారు, ఇతని చర్చికి 1,00,000 మంది వస్తారు, ఇది అది. కానీ వాళ్ళ జీవితం చూసినప్పుడు మనం ఆలోచించాల్సిందంటే, వాళ్ళ జీవితం నిష్కలంకమైనదా అని ఆలోచించాలి. ఇది 4వ విషయం. ఇప్పుడు 5వ విషయానికి వస్తాం. సేవపై దృష్టి కేంద్రీకరించాడు. సేవ అంటే మిషన్స్. సేవపై దృష్టి కేంద్రీకరించాడు. పౌలు తన లక్ష్యం ఏమిటో అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేకుండా ఉన్నాడు. అబ్సల్యూట్ క్లియర్ ఫోకస్ అండ్ విజన్. పౌల్ని వెళ్ళి ఎప్పుడు రాత్రి అడుగు, పొద్దునైన అడుగు, ఆకలిగొని అడుగు, చెరసాల్లో ఉన్న నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే ఒకటే సమాధానం. కాలం బట్టి, పరిస్థితి బట్టి, అతను ఉన్న నగరం బట్టి, లేదంటే అతని చుట్టూ ఉన్న మనుషుల బట్టి సమాధానం మారలేదు. ఎప్పుడు అడిగినా నీ లక్ష్యం ఏంటంటే ఒక్కటే లక్షణం, యేసు గురించి నేను ప్రచురించుతాను. ఇదే అతని లక్ష్యం. ఎక్కడ ఉన్నా అతని మనసు కేవలం దేవుని సేవపై కేంద్రీకరింపబడింది. అపోస్తుల కార్యము 20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు. అతని దృష్టి ఎంత క్షుణ్ణంగా ఉందంటే, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు అనేదాకా వచ్చాడు. అంటే దేవుని యొక్క సేవ చేయటానికి, మిషన్స్ చేయటానికి, అది కూడా ఏమంటాడు, దేవుడు కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటనకు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. అంటే ఇవన్నీ తుదముట్టేదాకా ఒకటే గోల్, ఒకటే విజన్. ఏంటి? దేవుని యొక్క సేవపై కేంద్రీకరించాడు. పౌలుకి తన లక్ష్యం ఏమిటో ఆ విషయము ఏ మాత్రం సందేహం లేకుండా 100% క్లారిటీ ఉంది. ఎన్నో పరధ్యానాలు వస్తాయి, ఆకర్షణలు ఎదుర్కొంటాం మన జీవితాల్లో. కానీ ఈ డిస్ట్రాక్షన్స్, ఈ అట్రాక్షన్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు ఏమైందంటే, చాలామంది దేవుని యొక్క వాక్యంలో ఎంతో ఆతృతతో, ఎంతో రోషంతో మొదలు పెడతారు. ఇలా వాళ్ళని చూస్తుంటే ఇట్లా మండిపోయే పొదలాగా ఉంటారు దేవుని వాక్యంలో. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది, దాని తర్వాత పెళ్ళి అవుద్ది, దాని తర్వాత పిల్లలు పుడతారు, ఈ మంట ఆరిపోతూ ఉంటుంది. ఉద్యోగము పైకి లేస్తుంది, హస్బెండో వైఫో, భార్యనో భర్తనో వాళ్ళని నెత్తి పైన పెట్టుకుంటాం, పిల్లలని మేడ పైన పెట్టుకుంటాం. మనకున్న లోక సంబంధిత అర్హతలు, స్తోమత, స్టేటస్, లోకం ఏమనుకుంటుందో వాటి గురించి ఆలోచించి అవన్నీ ఇంకా పైన మేడల్లో పెట్టుకుంటాం. అరే ఎవరో ఏమో అనుకుంటారు, ఏమనుకోరు, ఎవడు పట్టించుకోడు. దేవుని పై నుంచి దృష్టి పోయి ఈ లోక ఆకర్షణలలో తప్పిపోయి, పాట విన్నాం కదా, ఏంటి, ఏం విన్నాం చెప్పండి? ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది, ఈ ప్రపంచ నటనలలో బాగా ప్రావీణ్యం పొంది ఏమవుతాం? ఫలహీనులమవుతాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనకున్న ఆ అగ్ని చల్లారిపోతుంది. అప్పుడు ఊరికే ఏదో చర్చికి వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము, క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకున్నామా, ఇప్పుడు ఈస్టర్ వస్తుంది, ఈస్టర్కి బట్టలు కొనుక్కున్నారా లేదా, బంగారం కొనుక్కున్నారా లేదా,
పక్కింటోడు ఏం వండుతున్నాడు. సంఘాలు కేవలం భవనాలు కాకుండా ఒక ఉద్యమం లాగా మారాలి. సంఘం చాలాసార్లు మనం ఆలోచించినప్పుడు ఏమనుకుంటామంటే, అరే ఇప్పుడు మన సంఘం చూడండి భలే ఉన్నది, 2 సర్వీసులు అవుతున్నాయి, 100-200 మంది ఉన్నాము, ఇంకా చాలా అనుకోకూడదు. సంఘంలో ఎప్పుడైనా పెరుగుదల ఉండాలి, అదో ఉద్యమం లాగా ఉండాలి, అంటే పెరుగుతూనే ఉండాలి, అలా ఉండాలి. లేదు ఇంకా చాలే మనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, మాకంటే మంచోళ్ళు లేరు అనుకుంటే డిస్ట్రాక్షన్స్ ఆఫ్ లైఫ్. మనం చేసే ప్రతి పని కూడా సువార్త దృష్టికోణంలో తిరిగి కేంద్రీకరించండి. అంటే ఏది చేసినా దేవుని యొక్క కింగ్డమ్, రాజ్యము వర్ధిల్లటానికి చేయాలి, అది ముందుకు వెళ్ళటానికి చేయాలి. ఆరో విషయం, మనుషులపై పెట్టుబడి పెట్టి నాయకులను పెంచాడు. ఏం చేశాడు పౌలు? మనుషుల పైన పెట్టుబడి పెట్టాడు, అంటే హీ ఇన్వెస్టెడ్ ఇన్ పీపుల్ అండ్ నాయకులను పెంచాడు. 2 తిమోతి 2:2 చదవండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇక్కడ పౌలు ఏం చేశాడు? సేవ చేస్తూ కూడా అతని తర్వాత ఉండవలసిన నాయకులకి తరబీదిచ్చి సామర్థ్యము గల వారిపై నమ్మకమైన మనుషులను అప్పగించాను. ఎంతో ముఖ్యమైనది. పౌలు ఎప్పుడు ఒంటరిగా సేవ చేయలేదు. ఇదొక పెద్ద తప్పు. చాలా మంది ఏమనుకుంటామంటే, నేను ఒక్కడిని నా పద్ధతి ప్రకారం నేను సేవ చేసుకుంటూ పోతాను. ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. కానీ అపోస్తులను చూస్తే, మొదటి సంఘాన్ని చూస్తే, ఎక్కడైనా ఒక్కళ్ళు వెళ్ళారో ఎప్పుడైనా ఒక్కడికి? ప్రతి ఒక్కసారి 2, 3, 4 కలిసి వెళ్ళారు. అది ఎంతో ముఖ్యమైనది. సేవ చేసేటప్పుడు, సంఘంలో ఏ పని చేసినప్పుడు నేను ఒక్కడిని చేస్తా అన్నోడిని అసలు నమ్మకండి. ఎందుకంటే అతనికి అసలు దేవుని యొక్క సంఘంలో సేవ ప్రక్రియ ఏంటో అర్థం కూడా కాలేదు. ఒంటరిగా చేయలేదు. పౌలు ఎంతోమందిని తర్వీదు చేశాడు. ఎవరో తిమోతి ఉండే, తీతు ఉండే, శీల, ప్రిస్కిల్లా, అక్విల్లా వంటి వ్యక్తులను ఆయన నిరంతరము పెట్టుబడి పెట్టేవాడు. వాళ్ళలో ఎంతో ఇన్వెస్ట్ చేశాడు. ఏం చేశాడు? అతని సమయాన్ని ఇన్వెస్ట్ చేశాడు. అతను నేర్చుకున్న పాఠాలన్నీ వాళ్ళకి నేర్పించాడు. ఆయన లక్ష్యం కేవలం సంఘాలను స్థాపించటం కాకుండా దేవుని పరిచయం ముందుకు వెళ్ళే నాయకుల కోసం చూసి వెతికి వాళ్ళకి అప్పగించాడు. ఎంతో ముఖ్యమైన విషయం. చాలా సంఘాల్లో అసలు సంఘాలు ఎందుకు విడిపోతాయి, లేకుంటే పెద్ద సంస్థ ఏదైనా ఉందనుకో, ఆరంభించిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మలు అక్కడనే తిరుగుతూ ఉంటాయి. కరెక్టా చెప్పింది? హెబ్రోన్కి ఎంతమంది వెళ్తారు? దేవుని కంటే భగత్ సింగ్ పేరు ఎక్కువ వినపడుతుంది. మేము భగత్ సింగ్ సంఘం చెందిన వాళ్ళం. ఆయన చనిపోయిండు, వెళ్ళిపోయిండు కూడా. ఇలా ఉంటాయి చాలా సంస్థలు ఉంటాయి. ఆయన 1940లో ఇది చేశాడు, ఆయన బట్టి మేము చేసాము, 1950లో ఆయన చేశాడు. అలా కాదు సంఘాలు నడిచేది. సంఘాలలో లేకుంటే దేవుని యొక్క సంస్థల్లో దేవుని నామం హెచ్చింపబడకుండా ఎవరి మనిషి నామమైన హెచ్చింపబడితే ఆ సంఘం నుంచే పారిపోండి. ఇక్కడ పౌలు ఏం చేశాడంటే ఎన్నో సంఘాలు స్థాపించాడు. కానీ ఒక్క సంఘంలో అయినా ఇది పౌలు సంఘం అని ఎవరైనా చెప్పారా? ఒక్క సంఘంలో గొడవలు అయ్యాయి. ఎక్కడ? కొరింథీలే. ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మేము అపోలో వర్గం చెందిన వాళ్ళం, మేము పౌలు వర్గం చెందిన వాళ్ళం. ఎందుకంటే కొరింథీ సంఘం ఎలా అంటే మనలాంటి సంఘమే. మంచి పెద్ద సిటీలో ఉన్నది. ఎంతో బాగా డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పి, అరే మా ఆలోచన అపోలోకు సరి అయినది, మా ఆలోచన ప్రకారం పౌలు గొప్పవాడు అని వాళ్ళు తన్నుకుంటుంటే పౌలు చేయమన్నాడు, అయ్యా బాబు ఎందుకు తన్నుకుంటున్నారు? నేను కూడా మీలాంటి మనిషినే. ఇక్కడ ఇది దేవుని సంఘం. దేవుని నామం హెచ్చింపబడకుండా మీరు కొట్టుకోడు సరి అయింది కాదని చెప్పాడు. ఇక్కడ పౌలుని చూస్తే ఏం చేశాడు? చాలా మంది శిష్యులను తయారు చేశాడు. ఒకవేళ వీళ్ళని శిష్యులు అని
చెప్పగలిగితే శిష్వ శిష్ శిష్య శిష్యత్వం అనేది ఆప్షనల్ కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే డిసైపుల్షిప్ ఈజ్ ఆప్షనల్, అంటే ఏదో పర్లేదు ఒకెల్లా అయితే అవ్వచ్చని. పరిచర్య విస్తరించాలంటే శిష్యులు చాలా అవసరం. ఈ ఆధునిక కాల దరిద్రం ఏంటంటే ఎవ్వరు శిష్యుల్లాగా ఉండాలని ఇష్టపడరు, అందరు గురువులాగానే ఉండాలనుకుంటారు. కరెక్టా? ఇప్పుడు ఏదైనా కొంచెం సంఘంలో వాక్యం బాగా ప్రకటించి కొంచెం బాగా బాగా తెలిసిన వాళ్ళైతే ఆ సంఘంలో శిష్యులు ఉండరు, అందరు గురువులే. మరి శిష్యులు ఎవరు వస్తారు? ఎంతమంది గురువులు ఉంటారో ఆ సంఘం అన్ని విధాలుగా విభజింపబడుతుంది. మన సంఘంలో 10 గురువులు ఉన్నారా, 10 ముక్కలు అవుతుంది. అలానే చూడండి, ఏ సంఘం అయినా చూడండి, ఏ సంస్థ అయినా చూడండి, గురువులు ఎక్కువ శిష్యులు తక్కువ ఉంటారు. అలా అని ఈ శిష్యులకి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఈ శిష్యులు గురువుల పైన ఆధారపడేవాళ్ళు, లేదంటే యేసుక్రీస్తు పైన ఆధారపడేవాళ్ళు. అంటే తిమోతి ఎన్నో ఏళ్ళు పౌలుని చూసి పౌలు ఎలా మాట్లాడుతున్నాడు, అతని భావాలు ఏంటి, అతని పరిచర్య ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నీ చూసి దాన్ని నేర్చుకొని దాన్ని బట్టి అలా అయ్యాడు. మనకి మన ఆధునిక సంఘాల్లో మన గురువు ఎవరు? ChatGPT. ఏదైనా బైబిల్లో డౌట్ వస్తే ఫస్ట్ ఇంతకుముందు గూగుల్ చేసేవాళ్ళము, ఇప్పుడు ChatGPT చేస్తాం. కానీ ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలంటే మన జీవితంలో మనకి ఒక ఆధ్యాత్మిక తండ్రో ఆధ్యాత్మిక తల్లో ఉండాలా మన జీవితాల్లో. చాలా ముఖ్యం. మనం ఎంతమంది చూసి ఖచ్చితంగా నా జీవితంలో ఇతను లేకుంటే ఈమె నా ఆధ్యాత్మిక తండ్రి లేకుంటే నా ఆధ్యాత్మిక తల్లి అని చెప్పగలుగుతారు. ఒకవేళ చెప్పలేకుంటే మీకు మీరే గురువులు, మీకు మీరే శిష్యులు, ఇంకా మీకు దేవుడు అవసరం లేదు. అలానే సీనియర్ నాయకులు కావాలంటే ముందు ఏం చేయాలా? ఈ ముందు ఇప్పుడు దాకా 6 విషయాలు చూసాము కదా. ఏం చూసాము? పౌలు గురించి పానార్పణంగా పోయబడే లక్షణం ఉండాలా, స్థిరమైన సిద్ధాంతము అధ్యయనం చేసి బోధించతగి ఉండాలా, సంఘానికి ప్రేమ ఉండి దానిని హెచ్చరించే ధైర్యం ఉండాలా, నిష్కలంకతతో మరియు పారదర్శకంగా జీవించే నీ మనస్సాక్షి నీ సాక్షి దేవుడు కూడా నీకు అదే సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలా, సేవపై దృష్టి కేంద్రీకరించిన వాడై ఉండాలా, మనుషులపై పెట్టుబడి పెట్టి వాళ్ళని నాయకులుగా తయారు చేసే వాళ్ళను శిష్యులుగా చేసే వాళ్ళను ఉంటే అప్పుడు నువ్వు ఒక గురువులాగా, ఒక ఆధ్యాత్మిక తండ్రిలాగానో ఆధ్యాత్మిక తల్లిలాగానో తయారవుతావు. చాలాసార్లు ఏమైందంటే ఇవన్నీ లేకుండా ఇగో నాకు 10 బైబిళ్ళు ఉన్నాయి, 20 చాప్టర్లు చదివాను, రోజుకి 4 సెర్మన్లు వింటాను కాబట్టి నా మాట వినాలి అంటే ఎలా అంటే కొరింథీ సంఘంలో గొడవలన్నీ ఎందుకు వచ్చాయంటే ఇలా మనస్తోటి బుర్రతోటి ఆలోచించి మనస్తోటి ఆలోచించపోవటం వల్లనే వచ్చింది. 7వది సంతోషంగా శ్రమలను సహించాడు. చాలాసార్లు శ్రమలు అనగానే ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యో దేవా ఈ శ్రమలను మా నుండి తప్పించండి. ఎంతో కష్టపడుతున్నాం దేవుని గురించి. మన శ్రమలు ఏంటి చెప్పండి? కొన్ని అప్రైజల్ బాగాలేదు, ప్రమోషన్ రాలేదు, ఆదివారం కోడి కూర వండలేదు, ఏసీ పని చేయలేదు, లిరిక్స్ రాలేదు, చర్చ్ ఫెలోషిప్ అయితే బిర్యానీ లేదు, ప్రార్థన అంటే మరీ రాత్రి 10 గంటలు పెడతారు. ఇవి మన శ్రమలు. లెవెల్ 0 శ్రమలు ఇవి. ఒక లెవెల్ 1 శ్రమలు అంటే శ్యామ్ వస్తాడు, సరిదిద్దుతాడు. జాన్ అన్నకి ఎప్పుడు కోపంగా ఉంటాడు అందరి మీద. ఇవి కాదు శ్రమలు.
పౌలు పడిన శ్రమలు ఏం ఏం శ్రమలు అనుభవించాడు పౌలు? కొరడాతోటి 39 సార్లు కొరడాతోటి కొట్టబడ్డాడు. అంటే ఈ కొత్త జనరేషన్కి మామూలు కర్రతోటి ఒకసారి కొట్టడం కూడా అంటే దెబ్బలు తిన్న అలవాటు ఉండదు. ఐ థింక్ మా జనరేషన్ వాజ్ లాస్ట్ జనరేషన్. దెబ్బలు అంటే కట్ అంటే ఏంది. ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ డిఫరెంట్ అన్నమాట. పిల్లలు వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళందరూ పరలోకం నుంచి దిగొచ్చిన దూతలు. బైబిల్ ఏమంటదంటే పిల్లల మనసు యందు ఏముంటది? మూర్ఖత్వము వాళ్ళ మనసు అందు ఉంటుంది. దానికి విరుగుడు ఏంటి? బెత్తం. ఇంగ్లీష్లో బాగుంటుంది. దెర్ ఇస్ ఫూలిష్నెస్ సీల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్ అండ్ ఇట్ కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ విత్ అ రాడ్. బెత్తం వాడకుంటే ఆ బుద్ధితనము, ఆ ఫూలిష్నెస్ పేరెంట్స్కి వస్తుంది. నిజంగా మీరు అనుకుంటారు, అరే ఇది కార్పొరేట్ పనిష్మెంట్, అది ఇది కాదు. దేవుని వాక్యంలో స్థిరంగా చెప్పబడి ఉంది. సైకాలజీ, ఫిలాసఫీ ఇవన్నీ వాడకండి. 2 వేయండి, చక్కగా అవుతారు. కానీ ఇక్కడ పౌల్ దగ్గరకు వస్తే ఎన్నో శ్రమలను అనుభవించాడు. సంఘము శ్రమకు సంబంధించిన వేదాంత శాస్త్రాన్ని మళ్ళా మనం అసలు సంఘాల్లో శ్రమల గురించి మాట్లాడాలి. మనము చాలాసార్లు శ్రమలను ఏమనుకుంటామంటే అనుకూలతలు అనుకుంటాం. అవి కాదు శ్రమలు అంటే. అసలు మనకి శ్రమలు అంటే తెలియదు. శ్రమలు అందరికీ రావు, అది కూడా గుర్తుపెట్టుకోండి. శ్రమలు మనకు నిజంగా రావాలంటే దేవుడు మనని శ్రమల గురించి ఎంచుకుంటాడు. మొదటి సంఘాన్ని చూసినప్పుడు వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు? దేవుడు మమ్మల్ని ఈ శ్రమలలో తీసుకువెళ్ళటానికి మమ్మల్ని ఎంచుకున్నాడని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఇంకేమని ప్రార్థన చేశారు? దేవా, ఈ శ్రమలను తీయకుండా మాకు ఈ శ్రమల నుండి వెళ్ళే ఓర్పు మాకు కలుగ చేయమని ప్రార్థన చేశారు. మనకి నిజంగా శ్రమలు వచ్చి, అవి నిజంగా దేవుని నుంచి వచ్చి, అవి నిజంగా దేవుని వల్ల ఉండి దేవుడు మనని శ్రమల గురించి ఎంచుకుంటే మన ప్రార్థన కూడా ఇలానే ఉంటుంది. ఒకవేళ మన ప్రార్థన, దేవా నాకు ఏసీ పని చేయట్లేదు కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేయనన్నా అనుకో, శ్రమలు కాదు. గుర్తుపెట్టుకోండి, మనము సంఘాన్ని శ్రమల గుండి ప్రార్థించి విశ్వాస్యతను అధిగమించేటట్టు, మన విశ్వాస్యత స్థిరపడేటట్టు ప్రార్థన చేయాలి. ఇంకో 5 నిమిషాలు తీసుకొని ముగిస్తాను. 8, కష్టపడి పని చేసి ఇంకొకరిపై ఆధారపడటం నివారించాడు. పౌలుని చూస్తే చాలా కష్టపడి పనిచేశాడు. తెస్సలోనికలు రాసిన పత్రిక 2:9 చదండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరినైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేయుచు మీకు ప్రకటించు. సో మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని స్వార్థ ప్రకటించితిమి. ఏం చేశాడు? పౌలుని చూస్తే అసలు అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ మిషనరీ. ఎవరి దగ్గర వెళ్ళి బిచ్చం ఎత్తుకోలేదు. అంటే ఇలా మాట్లాడితే చాలా కఠినంగా మాట్లాడుతున్నాను అనుకుంటే, ఒక దేవుని బిడ్డ ఒక సామాన్య మనిషిని ముందు వంగి, అయ్యా నాకు డబ్బులు కావాలంటే బిచ్చం ఎత్తుకున్నట్టే. ఎందుకంటే దేవుడు తన స్వార్థికులకు, తన సేవకులకు ఎప్పుడు ఏమీ లేకుండా చూడు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అది దేవుడు ఇస్తాడు. ఇక్కడ పౌలుకి ఎన్నో అధికారాలు ఉన్నాయి. తర్వాత చెప్తాడు, నాకు ఎన్నో అధికారాలు ఉన్నాయి, నేను సంఘాన్ని అడగచ్చు, నాకు ఇది ఇవ్వండి అని అడిగే హక్కు ఉన్నది. ఈ సంఘాన్ని స్థాపించింది నేను, ఈ సంఘాన్ని గురించి నేను ఇన్ని కష్టాలు పడ్డాను, ఇది చేయొచ్చు అది చేయొచ్చు. కానీ ఏమంటాడంటే, మీకు ఎవ్వరికి భారంగా ఉండకుండా నమూనాలాగా ఉండాలని నేను ఎవ్వరి పైన ఆధారపడలేదు. అంటే ఎవ్వరు నన్ను చూసి పొరపాటున కూడా పౌలుని మేము పోషించి పెద్దవాడిని చేశామని చెప్పకూడదు. ఈరోజు ఎలా ఉంటుంది? ముందు ఇక్కడ స్క్రోలింగ్ నడుస్తుంటుంది. అక్కడ ప్రార్థనకి 1000 రూపాయలు, పెళ్లి ప్రార్థనకి 5000, చనిపోతే 10,000,
అందుకే నా అకౌంట్ నెంబర్ ఎప్పుడు ఇయ్యను, నేను జోస్ అకౌంట్ నెంబర్ ఇస్తాను. జోస్ లేడు కాబట్టి చెప్తున్నాను. డబ్బుల గురించి సేవ చేసే వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నామాన్ని దూషిస్తున్నారు. ఒక బలి అర్పించినప్పుడు అందులో శ్రేష్టమైన భాగము ఎవరికి ఇచ్చేవాళ్ళు? ప్రీస్ట్కి ఇచ్చేవాళ్ళు. అంటే సంఘము ఇటువంటి సేవకులకు వాళ్ళు వచ్చినప్పుడు మీకు మీ ఇంట్లో ఉన్న, మీ జోబులో ఉన్న, ఈ సంఘంలో ఉన్న శ్రేష్టమైన భాగము వాళ్ళకి మనం ఇవ్వాలి. అది వాళ్ళ హక్కు. కానీ నాకు ఇది కావాలని ఆశపడి వచ్చే వాళ్ళకి సేవ దృక్పథం లేదు. అంటే 2 విషయాలు నేర్చుకోవాలి. ఇటువంటి సేవకులను మనం గౌరవించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన హోదా ఇవ్వకుంటే నష్టం ఎవరికంటే వాళ్ళకి కాదు, మనకి. వాడు చిన్నోడా, పెద్దోడా, ముసలోడా, చదువుకున్నోడా, మంచోడా కాదు. దేవుని యొక్క సేవకుడు అయితే అతనికి సేవ చేయటము, అతన్ని గౌరవించటము, వాళ్ళకి ఇవ్వాల్సిన హోదా ఇవ్వటము మీకు లభించే భాగ్యం. మీరు చేయకుంటే ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. కానీ వచ్చి నాకు ఇది ఇవ్వాలి, నాకు ఇది చెయ్యాలి, నాకు డబ్బులు ఇవ్వాలని అలా మాత్రము ఎప్పుడు చేయలేదు. డబ్బు, ఉద్యోగం, సేవ నిర్వహణపై ఆరోగ్యకరమైన ధోరణులు ఉండాలి. 9వ విషయం, వినయంతో ఆధ్యాత్మిక అధికారాన్ని నిర్వహించాడు. పౌలుకి ఎన్నో హక్కులుండే, కానీ పౌలు జీవితాన్ని చూస్తే అతని జీవితం ప్రతి ఒక్క దిశలో ఎంతో వినయంతో కూడినది. 1 కొరింథీయులు 9:19 చదవన్నాడు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరినీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై ఏం చేశాడు? దాసుడిలాగా చేసుకున్నాడు. యాక్చువల్ పౌలు వచ్చి ఇక్కడ ఏదో త్రోన్ వేసుకొని కూర్చుంటే అతని హక్కు, అది ధైర్యంగా చేసి ఉండొచ్చు. కానీ ఏం చేశాడు? సంఘంలో అధికారం చెలాయించకుండా బాధ్యత మోసే నాయకుడిలాగా ఉన్నాడు. ప్రతి నిర్ణయం, చర్య, సవరణ వినయంతో ఆవిర్భవించింది. అతను ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో వినయంతో చేసుకున్నాడు. ఆధ్యాత్మిక అధికారాన్ని క్రీస్తు మాదిరిగా చూపించాడు. క్రీస్తుకు అధికారం లేదా? క్రీస్తు ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని తన శిష్యుల కాళ్ళు కడిగేదాకా వచ్చాడు. క్రీస్తు చేయాల్సిన అవసరం లేదు, కాకుంటే ఇది నమూనాలాగా చూపించాడు. అలానే పౌలు కూడా తన జీవితంలో ఎంతో వినయంతో తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అంత గొప్ప నాయకుడిలా తయారయ్యాడు. చాలాసార్లు మనుషులు మనల్ని గుర్తించినా గుర్తించకున్నా, సంఘం మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు ఏమనుకున్నా అనుకోకున్నా, దేవుడు మనం చూసినప్పుడు ఏం చూస్తాడంటే, మనుషులు మనం చూసినప్పుడు మన హోదాన్ని చూస్తారు, మన వాక్చాతుర్యాన్ని చూస్తారు, మనకున్న అంతస్తుని చూస్తారు, మనకున్న డబ్బులను చూస్తారు. కానీ దేవుడు మాత్రం మన హృదయం లోతుల్లోకి వెళ్ళి వీడి మనసు లోతులో ఎంత గర్వం ఉంది, లేకుంటే ఎంత వినయం ఉందని చూస్తాడు. బైబిల్లో ఏ నాయకుడిని చూసినా ఏమంటాడు? మోషేని చూసారా? ఈ లోకంలో ఇతని కంటే సాత్వికుడు ఎవ్వరూ లేడు అంటాడు. యోబుని చూసారా? అబ్రహాన్ని చూసారా? దావీదుని చూసారా? ఎక్కడిని చూసినా అరే వీళ్ళ మనసు నా గురించి తవిలాడుతున్నది, వీళ్ళంత సాత్వికులు లేరన్ను. కానీ ఎప్పుడు వచ్చి అరే ఇతన్ని చూసావా ఎంత గర్వంగా ఉంటాడో అన్నాడా దేవుడు ఎప్పుడైనా? అన్నాడు. ఆఖరిది, తప్పిపోయిన వారి కోసం భారంతో హృదయం మండాలి. రోమీలు 9:2-3. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఆఖరికి ఏమంటున్నాడంటే, ఈ తప్పిపోయిన వాళ్ళ గురించి సేవ చేయటానికి ఒకవేళ కావాలంటే నేను వాళ్ళ గురించి శాపగ్రస్తుడినైతాను. నిజంగా పౌలు జీవితం చూస్తే, ఒకవేళ మనం క్రైస్తవులం కాక బయట నుంచి పౌలు జీవితాన్ని చూస్తే అరే వీడికి శాపగ్రస్తుడే అంటాం. కరెక్టా?
ఏమంటాడు ఈయన దేవుడు 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 అని ఇంత తిరుగుతాడు. ఓడల్లో 2 సార్లు ఓడలు ఇరిగిపోయాయి, కొట్టారు, దొంగలాగా జైల్లో వేశారు, బట్టలు లేకుండా చెరసాల్లో వేశారు, తిండి లేదు, నిద్ర లేదు. ఇదేం దేవుడయ్యా, వీడిని అసలు దేవుడు శపించినోడు అంటారు. కరెక్టా? కానీ పౌలు ఏమనుకున్నాడంటే ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చిన మహాకార్యాలు. ఒకవేళ నా జీవితంలో వేరే వాళ్ళని రక్షించటానికి నేను శాపగ్రస్తుడినైనా పర్వాలేదు అనుకుంటారు. ఈ 10 విషయాలు మనం చూస్తే డిస్ట్రిబ్యూట్ మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పట్టిక ఇస్తాం, దాంట్లో 10 విషయాలు ఉన్నాయి. ఈ 10 విషయాలు మనం చదువుతాం. దాంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక కాలంలో ఏమో ఒక స్కోర్ వేసుకోండి 1 to 10. ఆ పక్కన ఉన్న ఇలా ఉంటుంది చిన్న, ఆఖరికి రెండో కాలంలో ఏముందంటే నేను నేర్చుకోవాలి, లేక మారాలి, లేకుంటే నాకు ఇది వర్తించదు. ఏదైనా సెలెక్ట్, మీ ఇష్టం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 10 విషయాల గురించి ఆలోచించి ఒక స్కోర్ వేసుకుందాం. ఆ పక్కన కూడా అరే ఇది నాకు వర్తించదు, ఇదంతా టైం వేస్ట్ అన్నా పర్లేదు. కాకుండా మీ మనస్సాక్షి ప్రకారం ఈ చిన్న స్కోర్ కార్డ్ నింపుకోండి. నింపి మనకి ఎంత స్కోర్ వస్తుందో చూసుకోండి. ఎవరితోటి పంపించాల్సిన అవసరం లేదు, ఎవరితోటి పంచాల్సిన అవసరం లేదు. మీ సాక్ష్యం బట్టి మీకు మీరు పరిశీలించుకొని చూస్తే దీన్ని బట్టి మనము అసలు యేసుని ఎంత అనుసరిస్తున్నామో మనకు తెలుస్తుంది. 100 on 100 రావాలి. ఒకవేళ పౌలు ఇది నింపాడు అనుకోండి, 100 on 100 వస్తుంది. మనం కూడా 100 on, పౌలు కూడా మనిషే కదా. ఒకవేళ పౌల్కి 100 వస్తే మనకు కూడా 100. ఒకవేళ 40 వచ్చింది అనుకోండి, అంటే మనకి ఇంకో 60 మారాలి. 50 వచ్చిందా, 60 వచ్చిందా, 70 వచ్చిందా, మీకు మీరు నింపుకోండి, ప్రార్థన చేయండి. చెప్పి దేవా నిన్ను అనుసరించడానికి ఈ 10 సూచికలు, ఈ జాబితాను నేను చూసుకుంటే అసలు నా జీవితం ఎక్కడ ఉంది, నా ఆధ్యాత్మిక పరిణితి ఎక్కడి దాకా ఉన్నది. అప్పుడు మనం కూడా ఒకరోజు ఇది 10 100కు 100 వచ్చింది దానికి ఏమని చెప్పచ్చు తెలుసా? నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి అన్నా నేను యేసుని ఎలా అనుసరించాలంటే ఏ మాత్రం సమస్య లేదు తమ్ముడు, నన్ను అనుసరించు అని చెప్పగలగాలి. ఇప్పుడు ఒక్క చిన్న విషయం ఏమనుకుంటారంటే ఇదంతా పౌలు నాయకుడు కదా, నాయకులకు అనుకుంటారు. కాదు, మనం అందరం నాయకులమే కదా. కరెక్ట్ కదా? అందరు ఎస్ అంటున్నారు, వెరీ గుడ్. ఎందుకు? మనం అందరం వీఆర్ ప్రీస్ట్స్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. కేవలం నాయకులు కాకుంటే ఒకవేళ మీరు నాయకులు అయితే ఇది డబుల్ ఆర్ ట్రిపుల్ ఇంపార్టెంట్ ఫర్ యూ. లేకుంటే ప్రతి ఒక్క వ్యక్తి సంఘంలో ఉన్న వారికి ఒక చిన్న పట్టిక, తర్వాత వచ్చి ఇది బైబిల్ ప్రకారం ఎక్కడుంది అని అడగకండి. అర్థమైందా? వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ సెర్మన్ని వినండి.